స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గిట్టుబాటు కాకనే పంట విరామం ప్రకటిస్తున్న రైతులు. పంట విరామం ప్రకటించిన అన్నదాతలను ఆదుకోండి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన అఖిలపక్ష రైతు కమిటీ. గాలితో సంబంధాలను బహిర్గతం చేయండి. యూపీఏకి మద్దతు ప్రకటన సిగ్గుచేటు. జగన్ వైఖరిపైన ధ్వజమెత్తిన రామకృష్ణ. మళ్లీ ఊపు అందుకుంటున్న తెలంగాణ ఉద్యమం. ప్రదర్శనలు, సభలతో వేడెక్కుతున్న పోరాటం. ఖమ్మంలో పీడీఎస్యూ ప్రదర్శన. పంట విరామం పట్ల ఖమ్మం కాంగ్రెస్ విచారం. రైతు ఉద్యమాలను రాజకీయం చేయొద్దు. ప్రభుత్వం ఆదుకుంటుందంటున్న డీసీసీ. వార్తల్లోని వివరాలు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని అఖిలపక్ష రైతు కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలం కావడం వల్లే రైతులు పంట విరామం ప్రకటించారని పేర్కొంది. అన్నదాతల సమస్యలను ఇకనైనా ప్రభుత్వం పరిష్కరించి వ్యవసాయ రంగాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేసింది. ఖమ్మం జిల్లాలో పంట విరామం ప్రకటించిన గ్రామాల్లో అఖిలపక్ష రైతు కమిటీ పర్యటించింది. తెలుగు రైతు రాష్ట అధ్యకుడు కరణం బలరాం, వరి సాగు అధ్యయన కమిటీ చైర్మన్ కోడెల శివప్రసాద్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట అధ్యకుడు రామకృష్ణ, ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట అధ్యకుడు మురళీధర్ దేశపాండే తదితరులు పర్యటనలో పాల్గొన్నారు. మోటమర్రి, రాయన్నపేట, బోనకల్ తదితర ప్రాంతాల్లో కమిటీ పర్యటించింది. బీడుపడిన పంట పొలాలను సందర్శించారు. రైతాంగాన్ని కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇండ్లలో ధాన్యం నిల్వలను పరిశీలించారు. ధాన్యం కొనే దిక్కులేకపోవటం, తక్కువ ధరకే అడగటంతో అమ్మలేక నిల్వ పెట్టామని రైతులు తెలిపారు. ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే గిట్టుబాటు ధర లేకుండా పోతోందని, దీంతో అప్పుల పాలవుతున్నామని అన్నదాతలు వాపోయారు. కొనబోతే కొరివి, అమ్మబోతే అడవిలా అన్నదాతల పరిస్థితి తయారైందని తెలుగు రైతు నేతలు కరణం బలరాం, కోడెల శివప్రసాద్ ఆవేదన చెందారు. వ్యవసాయాన్ని పండగ చేస్తామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం పొలాలను ఎండబెడుతోందని విమర్శించారు. అన్నదాతలకు అండగా అఖిలపక్ష రైతు సంఘం నిలబడి పోరాడుతుందని చెప్పారు. ఒక సంచలనాత్మకమైన నిర్ణయం రైతులు తీసుకున్నారు. వ్యవసాయం చేయలేం, ప్రతి సంవత్సరం వ్యవసాయం చేస్తే నష్టమే వస్తుంది, దానికన్నా వ్యవసాయం మానుకోవడం మేలని చెప్పి పంట విరామాన్ని ఈ రాష్ట్రంలో 11 జిల్లాల్లో 3 లక్షల ఎకరాలకు పైగా సాగు భూముల్లో వ్యవసాయం మానేశారు. ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పటికీ కూడా వాళ్లు రైతాంగాన్ని, వ్యవసాయాన్ని అపహాస్యం చేయడమో, నిర్లక్ష్యం చేయడమో చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ 170 మంది ఆధారపడిన రైతులను ఆదుకుని ప్రభుత్వాలు ఉండడం దండగా. అలాంటి ప్రభుత్వాలని కళ్లు తెరిపించడం కోసం తప్పకుండా ఈ ఉద్యమాన్ని చేసి రైతాంగానికి ఒకటే భరోసా ఇస్తున్నాం. మీకు అండగా తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలన్నీ ఉంటాయి. మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడమే కాదు, మీ సహకారం తీసుకుని పరిపాలనని, ప్రభుత్వాన్ని స్తంభింపజేసైనా సరే మన డిమాండ్లు పరిష్కారం చేసుకుంటాం, నెరవేర్చుకుంటామని చెప్పి ఈ దాదాపు 20 రోజులు, 4 రోజులు పైగా ఇక్కడ దీని మీద డిస్కషన్ జరుగుతూ ఉంది. వీళ్ళు క్రాప్ హాలిడే డిక్లేర్ చేయాలని చెప్పని, సరే దానికి కారణాలు ఏంటంటే వాళ్ళు చెప్పేది ఒకటే, మాకు గిట్టుబాటు ధర రావట్లేదు, లాభసాటిగా లేదు, కనీసం ఉన్న ధాన్యాన్ని కూడా బయటికి పోవట్లేదు, నానా రకాల నిబంధనలు పెట్టి మనం ఇబ్బంది పెడతా ఉన్నారు. దానివల్ల అధికంగా పంట పండించి కూడా మాకు ఉపయోగం ఏంటి? ఎన్ని ఎకరాలు అదనంగా పండిస్తే అన్ని వేల రూపాయలు అదనంగా మాకు, అంటే ఎకరాకు వచ్చేటప్పటికి 2 నుంచి 3 వేల రూపాయలు నష్టం వస్తుందని చెప్పని చెబుతున్నారు. కౌలు రైతులకైతే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. వాళ్ళకి అదనంగా కౌలు కూడా లెక్కేసుకోవాలి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రభుత్వ పరంగా వాళ్ళ ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరి దృష్టి తీసుకురావడం జరిగింది. ఇది కంప్యూటర్ యుగం, ఆధునిక కాలం. అయినా ఈ కాలంలోనూ కీడు అరిష్టాలను నమ్మే వాళ్లు ఎందరో ఉన్నారు. కానీ ఖమ్మం జిల్లాలోని గ్రామస్తులు మాత్రం ఇందుకు భిన్నం. గబ్బిలాలు ఊళ్ళో ఉండటం వల్ల తమ గ్రామానికి మంచి జరుగుతోందని చెబుతున్నారు.
నీటి సవ్వడితో అల్లరి చేసే గోదావరి నది ఒడ్డునే ఉన్న ఈ గ్రామం పేరు రుద్రమ్మకోట. ఖమ్మం జిల్లా వేలేరుపాడు మండలానికి చెందిన ఈ ఊరు నడి మధ్యలో ఓ చింత చెట్టు ఉంది. దాని మీద వందల సంఖ్యలో గబ్బిలాలు నివసిస్తున్నాయి. ఐదేళ్ల క్రితం ఈ గబ్బిలాలు గోదావరికి అవతల ఒడ్డున ఉన్న కోనవరంలో ఉండేవి. అక్కడి వారు ఇవి ఉండటం మంచిది కాదని గబ్బిలాలు నివసించే చెట్లను నరికేశారు. దీంతో అప్పటి నుంచి గబ్బిలాలు రుద్రమ్మకోటలోనే చింత చెట్టుపై చేరాయి. గబ్బిలాలు ఊర్లో ఉండటం మంచిది కాదంటారు చాలా మంది. కానీ ఈ గ్రామస్తులు మాత్రం ఇవి ఉండటం వల్ల తమకు చాలా మంచి జరిగిందని అంటున్నారు. వీటి కారణంగా గ్రామం అభివృద్ధి చెందుతోందని చెప్తున్నారు. ఊళ్ళో ఉండే గబ్బిలాలతో ఇక్కడ పిల్లలు ఆటలాడుకుంటారు కూడా. అంతేకాదు వీటిని అప్పుడప్పుడు కొందరు పట్టుకెళ్తున్నారని, రక్షణ కల్పించాలని ఇక్కడ చిన్నారులు కోరుతున్నారు. అభివృద్ధిలో ఈ గ్రామం వెనుకబడి ఉన్న మూఢనమ్మకాలను విశ్వసించకపోవడంలో మాత్రం చాలా ముందుంది. దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇంజనీరింగ్ ప్రతి విద్యార్థి కళ, పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల కళ. మీ కళను నిజం చేసుకునేందుకు మీకు కావాలి డేర్ DARE. 1983 సంవత్సరం నుండి ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పి ఉన్నత విద్య ద్వారా BC, SC, ST మైనారిటీ విద్యార్థులకు పారిశ్రామిక మరియు సాంకేతిక విద్యను అందిస్తున్న ఖమ్మం జిల్లాలోనే పేరెన్నిక కలిగిన శ్రీ దరిపల్లి అనంతరాములు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కళాశాల దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఖమ్మం పట్టణానికి అత్యంత సమీపంలో ఆధునిక సౌకర్యాలతో సాంకేతిక విలువలు కలిగిన భవన సముదాయం, అపార అనుభవం కలిగిన ప్రొఫెసర్స్ చే విద్యాబోధన, విశాలమైన డిజిటల్ లైబ్రరీ, నిరంతరం ఇంటర్నెట్ గల కంప్యూటర్ ల్యాబ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, గ్రూప్ డిస్కషన్స్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్, విద్యతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. JNTU వైస్ ఛాన్సలర్ మరియు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్, కండక్ట్ ఆఫ్ వర్క్ షాప్, PPTS యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులు. క్యాంపస్ లోనే విద్యార్థులకు అత్యున్నతమైన సౌకర్యాలతో హాస్టల్ వసతి, కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ సెంటర్, అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం కలదు. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్, CSE, ECE, EEE, IT, సివిల్, మెకానికల్, MTech, పవర్ ఎలక్ట్రానిక్స్, CSE, VLSI, డిజైన్, PG, MBA, MCA, డిప్లొమా, EEE, ECE, CSE, మెకానికల్, సివిల్, MSET, ISET and ESET code DARE. DARE. For management seats, contact Chairman Daripalli Anantaramuలు, Correspondent Daripalli Kiran, MTech PhD, Principal Dr. P. Veerabrahmam, PhD. Daripalli Anantaramuలు College of Engineering and Technology, DARE Campus, Kuravi Road, Khammam. Cell 93963 17401 and 93912 11166. ఫలితాలలో స్పష్టత, విజయాలలో సుస్థిరత, పటిష్ట అనుభవం, పరిపూర్ణ అవగాహన ఇవి పులిపాటికే సొంతం. పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. ప్రశాంతమైన వాతావరణంలో, 40 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో, అధునాతనమైన భవనం, మోడర్న్ క్లాస్ రూమ్స్, అంకిత భావం, అనుభవం కలిగిన MTech PhD క్వాలిఫికేషన్ గల అధ్యాపక బృందం. ఫలితాలలో అగ్రగామి పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. బి ఫార్మసీ నందు యూనివర్సిటీ సెకండ్, ఖమ్మం జిల్లా ఫస్ట్, 99% ఫలితాలు, 65% డిస్టింక్షన్లు. JNTU యూనివర్సిటీ MBA నందు ఖమ్మం జిల్లాలోనే మొదటిగా నిలిచి 95% ఫలితాలు సాధించి, బీటెక్ నందు 90% ఫలితాలు సాధించిన కళాశాల పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. మా కళాశాల విద్యా కుసుమాలను అభినందిస్తున్న రాష్ట్ర పర్యాటక శాఖ మాత్యులు శ్రీ రామ్రెడ్డి వెంకటరెడ్డి గారు, కలెక్టర్ నాగేశ్వరరావు గారు, IAS ఖమ్మం మరియు SP కాంతి రాణా తాతా గారు. మా ప్రత్యేకతలు 30,000కు పైగా పుస్తకాలతో నేషనల్, ఇంటర్నేషనల్ జర్నల్స్ గల లైబ్రరీ, పూర్తి స్థాయిలో సమర్థవంతమైన సువిశాలమైన ల్యాబ్లు, అనుభవం కలిగిన PEDల పర్యవేక్షణలు, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మరియు స్పోర్ట్స్. JKCతో అనుబంధం కల సంస్థ. ఖమ్మం వైరా నలుమూలల నుండి బస్ సౌకర్యం. USA లో గల MK యూనిసాఫ్ట్ సంస్థల్లో ప్లేస్మెంట్ టైఅప్ గల ఏకైక కళాశాల పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ కళాశాలలు. ఆఫర్ చేస్తున్న కోర్సులు బీటెక్, CSE, IT, ECE, EEE, మెకానికల్, MTech, CSE, B Pharmacy, M Pharmacy, MBA. బీటెక్ అండ్ MBA కోడ్ PPIT. B Pharmacy కోడ్ PULI. పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కళాశాలలు శ్రీ బాలాజీ నగర్ నియర్ అమ్మపాలెం, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9347212444 మరియు 939093411. దేశానికి
వెన్నెముకైన అన్నదాతలు అభివృద్ది చెందకుండా దేశం ఎలా అభివృద్ది చెందుతుందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిపిఐ నేత రామకృష్ణ ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతులు పంట విరామం ప్రకటించిన తర్వాత కూడా ప్రభుత్వం సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. బోనకల్ మండలంలో అఖిలపక్ష రైతు కమిటీ పర్యటించింది. పర్యటనలో పాల్గొన్న తుమ్మల నాగేశ్వరరావు రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. భావితరాలకు పంట విరామ ఉద్యమం ప్రయోజనం చేకూర్చుతుందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా అభివృద్ది చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. పంట విరామం ప్రకటించిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా రాష్ట్ర రైతాంగ సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినా నిమ్మకు నీరెత్తినట్లుగా దున్నపోతు మీద వాన గురిచిన సంధాన నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాలను మేలుకొలిపి రాష్ట్ర రైతాంగం పంటలను వేయని దుస్థితికి వచ్చినటువంటి అనేక కారణాలని మేము ప్రభుత్వం ముందు పెట్టాం. రాష్ట్ర రైతాంగాన్ని తక్షణమే ఆదుకోమని చెప్పి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రిని అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ అంశాన్ని కేంద్ర స్థాయిలో తీసుకెళ్లి తప్పకుండా రాష్ట్ర రైతాంగానికి మేలు జరిగే విధంగా ఏదైతే క్రాప్ హాలిడే ప్రకటించినటువంటి రైతాంగం కాకుండా రాష్ట్ర రైతాంగానికి అన్ని సమస్యల్ని తీర్చేదానికి ఇది ఒక పెద్ద మహా ఉద్యమంగా తీసుకెళ్లడం కోసం రెడ్డి గారు 1150 కోట్ల రూపాయలు రైతులకు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. అందులో కొత్తదనం ఏమీ లేదు. ఎందుకంటే గతంలో ఎవరైతే పంట నష్టపోయారో వారికి ఇంతవరకు ఇవ్వకుండా ఆలస్యం చేసింది కాదని అదేది ఇప్పుడేదో బహుమతిగా ఇస్తున్నట్టు ప్రకటించారు. పైగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎరువుల ధరలు పెంచింది. ఇప్పటికే రైతులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్ జరుగుతున్నా ఇవాళ చేతగాని ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్నందువల్ల ఎక్కడ కూడా బ్లాక్ మార్కెట్ కంట్రోల్ చేసిన పాపాన పోలేదు. ప్రతి దగ్గర కూడా ఒక సంచి పైన 100 రూపాయల వరకు 200 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నా సిగ్గు లేకుండా చూస్తా ఉన్నారు. అందుకోసం ఇవాళ మేము రైతాంగం తరఫున ప్రభుత్వానికి మరోమారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్నదాతలు పంట విరామం ప్రకటించడం పట్ల ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ విచారం వ్యక్తం చేసింది. పంట విరామం కాకుండా పంట మార్పిడి చేసుకోవాలని సూచించింది. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు వివి అప్పారావు, వడ్డబోయిన శంకర్రావు, వెంకటరత్నం, పులిపాటి వెంకయ్య తదితరులు పాల్గొని మాట్లాడారు. పంట విరామాన్ని రాజకీయం చేయరాదని విపక్షాన్ని కోరారు. సాగునీరు పుష్కలంగా ఉన్న కాలంలో పంటలు సాగు చేయకుండా ఉండటం సరికాదని తెలిపారు. వాళ్ళకి చాలా బాధగా అనిపిస్తుంది. ఇది వాళ్ళకి తెలియక ఇవాళ ఈ జిల్లాలో రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కర ఎకరం కూడా నీరు అందాల ఉద్దేశంతో వాళ్ళకి ఇవాళ ఒక అకుంఠిత దీక్షతో పనిచేస్తుంటే తెలుగుదేశం నాయకులు తెలియరారు. ఇవాళ ఖరీఫ్ సీజన్లో పండించే ధాన్యానికి ఈ రోజున వరి మద్దతు ధర లభించేలా చర్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటూ జరుగుతుంది. క్రాప్ హాలిడే బదులు వేరే పంట మార్పిడి చేసుకోవచ్చు. వరి అని అన్నప్పుడు కేవలం వరి వేయాల్సిన పల్లె ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జలవనరులు పుష్కలంగా ఉన్నాయి. నీళ్ల ఎద్దడి లేదు. ఈ పుష్కలంగా ఉన్న టైంలో ఇదివరకు మనకి సరిపోను జలవనరులు లేనప్పుడు ఆరుతడి పంటలను వేసాం. మొక్కజొన్న వేసుకో. ఓ ఆశయానికి అంకురార్పణ, ఒక ఆచరణకు నాంది ప్రస్తావన. శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపన. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా కంప్యూటర్ విద్యకు శ్రీకారం చుట్టి అత్యధిక విద్యా సంస్థల్ని నిర్వహిస్తున్న విద్యావేత్త శ్రీ పారుపల్లి ఉషాకిరణ్ కుమార్ గారి సారథ్యంలో తిరుగులేని మరెవ్వరికీ సాటిరాని మేటి తెలంగాణ విద్యా సంస్థలు శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. 100% రిజల్ట్స్ తో 100% ప్లేస్మెంట్స్ కల్పిస్తున్న మా విద్యా సంస్థలు శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్. సువిశాల ప్రాంగణంలో అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం పర్యవేక్షణలో అత్యుత్తమ సాంకేతిక విద్య అందిస్తున్న NBA అక్రిడేషన్ పొందిన విద్యా సంస్థ శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్ కారేపల్లి. విజయ ఇంజనీరింగ్ కాలేజ్ అంకిత భావం కలిగిన ఫ్యాకల్టీతో ఆధునిక సదుపాయాలతో మేటి నాలెడ్జ్ సొసైటీని తయారు చేస్తున్న విద్యా సంస్థ విజయ ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మపాలెం. శ్రీ కవిత గ్రూప్ నేతృత్వంలో నడుపబడుతున్న మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్. ఖమ్మం జిల్లాలో తొలి మహిళా ఇంజనీరింగ్ కళాశాల. సాటిలేని శిక్షణ, అత్యుత్తమ రక్షణ, సాంకేతిక విద్యలో సరికొత్త సంచలనం. మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్.
సాయి ప్రభాత్ నగర్, గ్రామీణ ప్రాంతాల విద్యా వరప్రదాయిని శ్రీ కవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. తిరుగులేని టెక్నాలజీతో అధునాతన ల్యాబ్స్, నిపుణులైన అధ్యాపక బృందం, సువిశాల ప్రాంగణం. శ్రీ కవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధిర. శ్రీ కవిత గ్రూప్ విద్యా సంస్థలు అందిస్తున్న బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. రాష్ట్ర స్థాయి ర్యాంకులతో దూసుకుపోతున్న ఫార్మసీ విద్యా సంస్థ బ్రౌన్స్. అత్యుత్తమ బోధన, అద్వితీయ ఫలితాల సాధన, అధునాతన ల్యాబ్ సదుపాయం. బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అమ్మపాలెం. మా విద్యా సంస్థలలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన గ్లోబరీనా సంస్థచే కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్లలో ప్రత్యేక శిక్షణ, క్యాంపస్ ఇంటర్వ్యూలు, దేశ విదేశాలలో వివిధ ఎంఎన్సీలలో అత్యధిక సంఖ్యలో ప్లేస్మెంట్లు. 2 దశాబ్దాల అనుభవం, 9,000 మంది విద్యార్థుల నమ్మకం. శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. బంగారు భవితకు తొలిమెట్టు. ఒక నమ్మకం కొనసాగుతోంది. 4 కళాశాలలు, 5,000 మందికి పైగా విద్యార్థులు, 100కు పైగా యూనివర్సిటీ ర్యాంకులు, 2 దశాబ్దాల అనుభవంతో శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ ఖమ్మం. ఆ అనుభవంలోంచి ఆవిర్భవించిన సాంకేతిక నిబద్ధత కిడ్స్. ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు కలిగిన గ్లోబల్ ఇంజనీర్ల సృష్టికై ప్రతి విద్యార్థిని ఇంప్రూవ్ చేసే ఈ క్లాస్ రూమ్స్, ప్రతి సబ్జెక్టుపై పట్టు పెంచే బెస్ట్ ఫ్యాకల్టీ, ప్రతి సందేహానికి సమాధానమిచ్చే ఈ లైబ్రరీ, ప్రతి ప్రయోగానికి సపోర్ట్ చేసే మోడర్న్ ల్యాబ్స్, ప్రతి సౌకర్యానికి అర్థం చెప్పే హాస్టల్, ప్రతి మెరిట్ విద్యార్థికి అవకాశం చూపే ప్లేస్మెంట్ సెల్. ఇలా అడుగడుగున ఆధునిక టెక్నాలజీతో, అణువణువున అకాడమిక్ ఎక్సలెన్స్ తో మెరుగైన ఇంజనీరింగ్ విద్యకు చక్కటి చిరునామాగా నిలిచింది కిడ్స్. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సిఎస్ఈ, మెకానికల్, సివిల్ మరియు ఎంబీఏ. ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్, కేఎంటీఎస్. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ మైనారిటీలకు స్కాలర్షిప్ సౌకర్యం మరియు ఉచిత విద్య, బస్ సౌకర్యం కలదు. శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, పొన్నెకల్, ఖమ్మం. ఫోన్ 08742285399. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. సకల జనుల సమ్మె విజయవంతాన్ని కాంక్షిస్తూ ఖమ్మంలో పీడీఎస్యూ ప్రదర్శన నిర్వహించింది. మయూరి సెంటర్ కు చేరుకుని రాస్తారోకో చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాప్రతినిధులు వెంటనే తెలంగాణ వెంటనే రాజీనామా చేయాలి. ఖమ్మంలో ప్రజాప్రతినిధులు వెంటనే పిలిచినట్టు జై తెలంగాణ. ఢిల్లీ మే బోలో, ఖమ్మం మే బోలో, విద్యార్థుల ఐక్యత. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని పీడీఎస్యూ నేత ఆవుల ప్రదీప్ ఆరోపించారు. కేంద్రం ఇకనైనా దిగివచ్చి రాష్ట్ర ఏర్పాటుకు పూనుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి ఆమోదింపు చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు ఖమ్మం పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. ఖమ్మం జిల్లాలో అన్ని మండల కేంద్రాలలో ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని చెప్పేసి ఈనాడు భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నాం. తక్షణమే జిల్లా ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి ఆమోదింపు చేసుకోవాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని, గ్రామీణాలలో కూడా అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నల్లగొండ జిల్లాలోనే మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కళాశాల కిడ్స్ కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ విమెన్ స్థాపించిన కొద్ది సంవత్సరాలలోనే అత్యద్భుత ఫలితాలను సాధిస్తున్న ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల కిడ్స్. అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా అనుభవం గడించిన డాక్టర్ నాగార్జునరావు గారి సారథ్యంలో ఎంబీఏలో 100% రిజల్ట్స్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, డిజిటల్ లైబ్రరీ, అత్యాధునికమైన ల్యాబ్ ఫెసిలిటీ మరియు క్యాంపస్ లోనే హాస్టల్ వసతి, 50 కిలోమీటర్ల పరిధిలో బస్ సౌకర్యం, లోకల్ విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం. కోర్సెస్ ఆఫర్డ్ ఈసీఈ, సిఎస్ఈ, ట్రిపుల్ ఈ, సివిల్, ఐటీ, ఎంబీఏ అండ్ ఎంసీఏ, ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్ KDDW. మేనేజ్మెంట్ సీట్లకై సంప్రదించండి. కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ విమెన్ నియర్ రంగనిగుడి, అనంతగిరి రోడ్, కోదాడ. సెల్ 9490208888 అండ్ 9573826231. కొద్ది కాలంలో
దేశంలోని యూనివర్సిటీ ర్యాంకులు సాధిస్తూ జిల్లాలోనే అత్యధికంగా ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులకు ప్లేస్మెంట్స్ కల్పించిన ఉత్తమ విద్యా సంస్థలు లక్ష్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో మీ పిల్లలను లక్ష్యాలో చేర్పించండి. కేవలం లక్ష్య విద్యార్థులు మాత్రమే లక్ష్యాలను ఛేదించడంలో, సాధించడంలో అందరికంటే ముందుంటారు. మైనింగ్ మాఫియా గాలి జనార్దన్ రెడ్డితో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ కున్న సంబంధాలను బహిర్గతం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె రామకృష్ణ డిమాండ్ చేశారు. గాలి అరెస్టు మైనింగ్ మాఫియాకు చెంపపెట్టు లాంటిదన్నారు. ఖమ్మం జిల్లా సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో సిపిఐ నేతలు రామకృష్ణ, టీవీ చౌదరి, జితేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. అవినీతిపైన దేశంలో ఉద్యమం జరుగుతుంటే సిబిఐ విచారణకు వ్యతిరేకంగా శాసనసభ్యులు రాజీనామాలు చేయడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. గాలి జనార్దన్ రెడ్డి అరెస్టుతో జగన్ యూటర్న్ తీసుకుని యూపీఏకి మద్దతు ప్రకటించారని విమర్శించారు. అదేవిధంగా ఈ గాలి జనార్దన్ రెడ్డితో అన్ని రకాల వ్యాపార లావాదేవీలు సంబంధాలు కలిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ తనకేమీ సంబంధం లేదని చెప్పి ఆయన బీజేపీ, నేను వేరే పార్టీ అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు. ఇది సిగ్గుచేడు. మాది మడమ తిప్పని వంశము, ఏదైనా ఓపెన్గా చేస్తామని చెప్పారు. ఇవాళ మీరు వారు కలిసి వ్యాపారాలు చేశారు. కడప జిల్లాలో బ్రాహ్మణ స్టీల్స్ పెట్టారు. మైనింగ్ మాఫియాలో కూడా మీరందరూ పాత్రదారులే. ఇవాళ తనకు సంబంధం లేదంటే మీరు నటిస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. ఖచ్చితంగా మీకున్న లింక్ను కూడా బయట పెట్టాలని మేము కోరుతాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గిట్టుబాటు కాకనే పంట విరామం ప్రకటిస్తున్న రైతులు. పంట విరామం ప్రకటించిన అన్నదాతలను ఆదుకోండి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన అఖిలపక్ష రైతు కమిటీ. గాలితో సంబంధాలను బహిర్గతం చేయండి. యూపీఏకి మద్దతు ప్రకటన సిగ్గుచేటు. జగన్ వైఖరిపైన ధ్వజమెత్తిన రామకృష్ణ. మళ్లీ ఊపు అందుకుంటున్న తెలంగాణ ఉద్యమం. ప్రదర్శనలు, సభలతో వేడెక్కుతున్న పోరాటం. ఖమ్మంలో పీడీఎస్యూ ప్రదర్శన. పంట విరామం పట్ల ఖమ్మం కాంగ్రెస్ విచారం. రైతు ఉద్యమాలను రాజకీయం చేయొద్దు. ప్రభుత్వం ఆదుకుంటుందంటున్న డీసీసీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.